ఈరోజు సుఖీభవలో దంతాల్ని మరిపించే ఇంప్లాంట్స్. బీపీని కొలుస్తున్నారా? ఈ జాగ్రత్తలు మీకోసమే. డిజిటల్ డెమెన్షియాతో జాగ్రత్త. ఇది కూడా ఓ రకం పక్షవాతమే. ఇంకా హెల్త్ టిప్. దంతాలు ఊడిపోతే వాటి స్థానంలో కట్టుడు పళ్ళు పెట్టించుకోవటం మనకు తెలిసిందే. అయితే ఈ కట్టుడు పళ్ళనేవి అంత సహజంగా ఉండకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆహార పదార్థాలు నమలటానికి, స్పష్టంగా మాట్లాడటానికి కుదరక అష్టకష్టాలు పడుతూ ఉంటారు. కట్టుడు పళ్ళు తరచూ జారిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ కష్ట నష్టాల్ని తప్పించేందుకు ఇవాళ దంతవైద్యంలో ఇంప్లాంట్స్ రూపంలో మనకు చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. శాశ్వత దంతాల్ని మరిపించే డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదట పాలపళ్ళు, తర్వాత అవి ఊడిపోయి వచ్చేవి శాశ్వత దంతాలు. ఇంతవరకు మనకు తెలిసిందే. కానీ ఆ శాశ్వత దంతాలు మనలో ఎంతమందిలో శాశ్వతంగా జీవితాంతం ఉంటున్నాయి? ఇవి పేరుకు శాశ్వత దంతాలైనా అనేక కారణాల మూలంగా మనలో చాలా మందిలో నడివయసు దాటకముందే ఊడిపోతున్నాయి. ఒకప్పుడైతే ఊడిన దంతాల స్థానంలో కట్టుడు పళ్ళు పెట్టుకోవడం మినహా మరే పరిష్కారమూ ఉండేది కాదు. అవి పక్కలకు కదిలిపోతూ నమలడానికి ఇబ్బంది పెట్టే కట్టుడు పళ్లతో అలాగే జీవితాన్ని నెట్టుకు రావాల్సి వచ్చేది. గట్టి పదార్థాలని కొరుకుతూ రుచిని ఆస్వాదించాలన్న కోరికను చంపుకోవాల్సి వచ్చేది. అయితే డెంటల్ ఇంప్లాంట్స్ రాకతో ఈ ఇబ్బందులన్నీ తీరిపోయాయి. దాదాపుగా శాశ్వత దంతాల్ని మరిపించే ఇంప్లాంట్స్ని వైద్యులు ఇవాళ 3వ తరం దంతాలని ముచ్చటగా పిలుస్తున్నారు. డెంటల్ ఇంప్లాంట్ అంటే స్పెసిఫిక్ డెంటల్ డివైస్. అది లాస్ట్ టూత్ ప్లేస్లో పెట్టే పోస్ట్. అది అంటే రూట్ ప్లేస్లో పెడతాం. పన్ను ఏ కారణం చేతైనా ఊడిపోతే ఆ పన్నుకి ఒక క్రౌన్ పార్ట్, రూట్ పార్ట్ అనేది ఉంటుంది. రూట్ పార్ట్ బోన్లో ఉంటుంది. ఈ ఇంప్లాంట్ అనేది మనం ఆ రూట్ పార్ట్లో పెడితే అప్పుడు దాని మీద మనం పన్ను అనేది పెట్టుకోవచ్చు. కాబట్టి లాస్ట్ టూత్లో రూట్ పార్ట్ని రీప్లేస్ చేసే పోస్టే ఇంప్లాంట్. ఆ పెట్టే మెటల్ హైలీ బయోకంపాటిబిలిటీ మనం పెట్టిన బోన్తో ఉండాలి. సో అప్పుడు అది పర్పస్ని సాల్వ్ చేస్తుంది. ఒకసారి అది పెట్టినాక దాని మీద మనం పన్ను పెట్టుకోవచ్చు, లేదా నెంబర్ ఆఫ్ టీత్ రీప్లేస్ చేయడానికి బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. అట్లా వివిధ రకాలుగా వాడుకోవచ్చు. ఈ ఇంప్లాంట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎండాస్టియల్ ఇంప్లాంట్స్. అంటే మనం డైరెక్ట్గా స్క్రూని బోన్లో పెట్టేసేయటం. సో ఆ బోన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది దాని చుట్టూత బోన్ అంతా ఫామ్ అయిపోయి ఆసియో ఇంటిగ్రేషన్ అవుతుంది. దానిపైన పన్ను అనేది పెడతాము. అదేంటంటే యాంపుల్ బోన్ ఉన్నప్పుడు పెడతాము. అంటే వర్టికల్ హైట్ ఆఫ్ ద బోన్ మనకి ఇంప్లాంట్ పట్టే చోటు ఉంటే కనుక అప్పుడు అది ఎండాస్టియల్ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ఎముక అరిగిపోయి ఉంటుంది. అప్పుడు మనం ఈ ఫుల్ లెంత్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఆ బోన్లో పెట్టలేం కాబట్టి సబ్ పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ అని పెడతాము. అంటే పెరియాస్టియం కింద ఒక ఫ్రేమ్వర్క్ లాగా పెట్టి దాని మీద నుంచి టూత్ పెడతాం. దాన్ని సబ్ పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ అంటాము. కొన్నిసార్లు పైన మ్యాక్సిలరీ బోన్ అంతా అరిగిపోయి ఎక్కడ ఇంప్లాంట్ పెట్టడానికి కూడా మనకి ఇబ్బంది అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అట్లాంటి వాటికి జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని పెడతాము. జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటే చీక్ బోన్ సపోర్ట్ నుంచి తీసుకునే ఇంప్లాంట్స్ని జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటాము. సో ఆ చీక్ బోన్స్లో జైగోమా బోన్లో మనం ఇన్సర్ట్ చేసే ఇంప్లాంట్స్ దాని మీద మనం పళ్ళు పెట్టుకోవచ్చు. సో అది పైన కొన్నిసార్లు మనకి మ్యాక్సిలరీ సైనస్ చాలా పెద్దగా ఉండి బోన్స్ తక్కువ ఉంటే అప్పుడు మనం సైనస్ని కూడా లిఫ్ట్ చేసి ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు. డెంటల్ ఇంప్లాంట్ టైటానియం లోహంతో తయారయ్యే ఒక కృత్రిమ పదార్థం. ఇంప్లాంట్స్ని కూడా ఒకేసారి బిగించకుండా దశల వారీగా అమరుస్తారు. తొలి దశలో దంతాలు ఊడిపోయిన ప్రదేశాల్లో ముందుగా డ్రిల్ సాయంతో దవడ ఎముకలోకి చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. ఆ తర్వాత వాటిలో చిన్న చిన్న టైటానియం శీలలను అమరుస్తారు. ఇవే ఇంప్లాంట్స్. ఇవి దవడ ఎముకలో లోపల చిగురులోనే ఉండిపోతాయి. వీటిని అమర్చిన తర్వాత 6 నుంచి 8 వారాల పాటు అలాగే వదిలేస్తారు. ఈ సమయంలో ఆ శీల చుట్టూ ఎముక బాగా బిగిసి గట్టిపడుతుంది. పైన చిగురు కూడా మానిపోతుంది. ఇక రెండో దశలో శీల ఆధారంగా చిగురు మీద గుండీ వంటిది బిగిస్తారు. దీన్నే హీలింగ్ అబట్మెంట్ అని పిలుస్తారు. మూడో దశలో దానిపైన కొలతలు తీసుకుని ఆ ప్రకారం పైకి కనిపించే దంతం తయారు చేసి బిగిస్తారు. దీంతో ఇంప్లాంట్ పూర్తవుతుంది. లోపల అమర్చిన టైటానియం శీల శాశ్వతంగా లోపలే ఉండిపోతుంది. పైన క్యాప్లో ఏదైనా సమస్య తలెత్తితే ఆ భాగం వరకు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఒకసారి పన్ను పోతే పేషెంట్ చాలా ఎస్థెటికల్గా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి స్మైల్ చేయాలన్న ఇబ్బందిగా ఉంటుంది, చూ చేయాలన్న ఇబ్బందిగా ఉంటుంది, స్పీచ్లో కూడా ఇబ్బంది ఉంటుంది. ఓవరాల్గా ఒకవేళ పోస్టీరియర్ టీత్ కనుక పోతే కనుక వాళ్ళకి ఫుడ్, న్యూట్రిషన్ అన్నీ తగ్గుతాయి. సో ఈ టీత్ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళ జనరల్ దీంట్లో చాలా హెల్ప్ఫుల్. ఆ రీప్లేస్మెంట్ అప్పుడు మనం రిమూవబుల్ పెడితే వాళ్ళకి అంతా డిస్కంఫర్టే ఉంటుంది. అట్లా అని మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలంటే పక్కన టీత్ సపోర్ట్ తీసుకుని పెట్టాలి. సో పక్క టీత్ సపోర్ట్ తీసుకోవాలంటే పక్క టూత్ని
మళ్ళీ మనం గ్రైండ్ చేసి ఎనామిల్ థిక్నెస్ దాని మీద తొడుగులు ఇచ్చి పెట్టాల్సి వస్తుంది. సో పక్క న్యాచురల్ సౌండ్ టూత్ని మనం ఎనామిల్ కట్ చేయాల్సి వస్తుంది బ్రిడ్జ్లా పెట్టాలంటే. అదే మనం ఇంప్లాంట్ పెట్టాలంటే డైరెక్ట్ ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ ఉన్న బోన్ని మనం యూస్ చేసుకుని ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. సో పక్క టూత్ని డిస్టర్బ్ చేసే పనే ఉండదు, అది న్యాచురల్ టీత్ లాగే ఉంటుంది. ఒక్కసారి ఆ రూట్ వెళ్ళి ఆసియో ఇంటిగ్రేట్ అయితే ఇంకా పర్మనెంట్ అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మామూలుగా మనకు ఒక దంతం ఊడిపోయినప్పుడు దాని కింద ఉండే ఎముక క్రమేపీ తగ్గిపోతూ చివరికి పల్లంగా మారి ఖాళీ ప్రదేశం మిగిలిపోతుంది. ఇలాంటప్పుడు కట్టుడు పళ్ళు పెట్టుకున్నా బ్రిడ్జి పెట్టుకున్నా ఎముక క్షీణించిపోవడం అనేది ఆగదు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుడు పళ్లకు బ్రిడ్జిలకు బదులుగా ఇంప్లాంట్స్ని పెట్టించుకుంటే ఎముక నష్టం బాగా తగ్గుతుంది. ఇంప్లాంట్ కూడా శాశ్వత దంతంలాగా నిలిచిపోతుంది. గట్టిగా ఉండే పదార్థాల్ని నమలడానికి వీలవుతుంది. పక్కకు కదిలిపోవడం అన్న సమస్య ఉండదు కాబట్టి మాట కూడా స్పష్టంగా వస్తుంది. కట్టుడు పళ్ల మాదిరిగా రాత్రిపూట తీసి పెట్టుకోవడం అనే ఇబ్బంది ఉండదు. ఒకసారి ఇంప్లాంట్ కుదురుకుంటే అది ఇక జారిపోవడం కింద పడిపోవడం అన్న ప్రశ్నే ఉండదు. ఇన్ని సానుకూలతలు ఉన్నందువల్లే ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్కి బాగా ఆదరణ లభిస్తోంది. సో ఇంప్లాంట్ పెట్టాలంటే మనం జనరలైజ్డ్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ చూసుకుంటాము. అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ ఏదన్నా మాల్ న్యూట్రిషన్ కానీ వేరే ఏదన్నా హెల్త్ ఎయిల్మెంట్స్ ఉన్నా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా లివర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉంటే చూసుకుని రూల్ అవుట్ చేసుకోవాలి ఇంప్లాంట్ ప్లేస్మెంట్కి. తర్వాత కొంతమంది పేషెంట్స్ ఈ యాంటీ కోయాగులెంట్స్ మీద ఉంటారు, లేదా హార్ట్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళందరినీ చూసుకుని ప్రాపర్ కన్సెంట్ తీసుకుని అప్పుడు మేము పెడతాము. తర్వాత ఇంప్లాంట్ పెట్టేటప్పుడు ప్రాపర్ హైట్ ఆఫ్ ద బోన్ విడ్త్ ఆఫ్ ద బోన్ కూడా చూసుకుంటాము. తర్వాత పేషెంట్కి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. వాళ్ళకి బ్రక్సిజం కనుక ఉంటే ఇంప్లాంట్ స్టెబిలిటీ అనేది ఉన్నది. ఇంప్లాంట్ నీడ్స్ ప్రాపర్ స్టెబిలిటీ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో వాళ్ళకి తెలియకుండా నైట్ టైమ్ గ్రైండింగ్ చేస్తూ ఉంటే పెట్టిన ఇంప్లాంట్ వేస్ట్ అయిపోతుంది, మైక్రో ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి హ్యాబిట్స్ ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుంటాము. సో హ్యాబిట్స్ లేనప్పుడే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ 3 months వాళ్ళు చాలా క్రూషియల్, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, అది ఆసియో ఇంటిగ్రేట్ అయ్యే వరకు. తర్వాత ఈ ఇంప్లాంట్ పెట్టేటప్పుడు బై ఛాన్స్ ఏదైనా నర్వ్ డ్యామేజ్ అనేది అవ్వచ్చు. అంటే ప్రాపర్గా సిటీలో అవన్నీ మనం చూసుకుని నర్వ్ ఎక్కడుంది, ఎంత డిస్టెన్స్లో ఉంది చూసుకుని పెట్టాలి. ఒకవేళ ఏదన్నా అడ్వర్స్ ఎఫెక్ట్ లేదా కాంప్లికేషన్ నర్వ్ డ్యామేజ్ అనేది ఉండొచ్చు. బట్ అది ఒక 6 months కల్లా మళ్ళీ నర్వ్ రీజనరేషన్ అయిపోతుంది. తర్వాత కాంప్లికేషన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మనం పేషెంట్ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా లేకపోతే ప్రాపర్ స్టెరిలైజేషన్ మెయింటైన్ చేయకపోయినా ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. సో ఇంతకన్నా పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఏముండవు. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత చాలామంది మళ్ళీ తమ పాత అలవాట్లలోకి వచ్చేస్తుంటారు. ధూమపానం, పాన్, జర్దాలు, గుట్కాలు నమలడం చేస్తుంటారు. ఇంప్లాంట్ సహజదంతం కాదు కాబట్టి దానికొచ్చిన నష్టమేమీ లేదనుకుంటారు. ఇలాంటి చెడు అలవాట్ల మూలంగా నోటి లోపల ఆరోగ్యం దెబ్బతిని ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. ఇవి చివరకు ఇంప్లాంట్ కదిలిపోయేలా చేస్తాయని గుర్తుంచుకోవాలి. అలాగే హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యల మూలంగా కూడా ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక జబ్బుల్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. మన నోటిని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే ఇంప్లాంట్స్ కూడా అంత ఎక్కువ కాలం మన్నుతాయి.